మంచి కూరగాయలు ఒకటి కూడా లేవే. సార్ మీరు వచ్చి అరగంట అవుతుంది సార్. ఆడవాళ్ళు కూడా ఎంతసేపు చేయరు సార్. త్వరగా తీసుకోండి సార్. ఈ గులాబీలంతా 40, ఈ చామంతి పూలు 30. నువ్వేమో తొందర పెడతావు, కంగారులో దొరికింది. నేను ఇంటికి తీసుకెళ్ళాక ఏ కుళ్ళిపోయినవో పాడైపోయినవో ఉంటాయి. మా దగ్గర అలా పాడైపోయినా ఉండవు సార్. కూరగాయలు అమ్మే ప్రతి వాడు చెప్పే డైలాగే ఇది. సర్లే, వీటికి ఎంత అయింది? 150 అయింది సార్. ఏంటి 150? ఏంటి భయ్యా ఇది? 150కి అయితే ఈ రేటుకి వేరే కొట్లో అనుకో, సంచిలో కాదు గోని సంచిలో తీసుకెళ్ళొచ్చు, అన్ని వస్తాయి. పోయి అక్కడే తెచ్చుకోండి సార్. ఇతంతో చాలా కష్టంలా ఉందే. ఇంత పిసినారంటే అది పిసినార్తనం కాదే, దాన్నే పొదుపు అంటారు. సర్లే గాని ఆ స్కానర్ ఇవ్వు. అది పని చేయదు. పని చేయదా? పని చేయని దానికి పబ్లిసిటీ ఎందుకు భయ్యా? పైగా క్యాష్ కూడా తేలేదు, మరి పేమెంట్ ఎలా చేయను? ఏదో ఒకటి చేసి ఇవ్వండి సార్. నేను ఇస్తాను. నా దగ్గర క్యాష్ ఉంది, నేను ఇస్తాను. అయ్యో, మళ్ళీ మీరే ఇస్తున్నారు. నేను ఏటీఎంకి వెళ్ళాను. ఏం పర్లేదు, నేను ఇస్తాను. తీసుకోండి. థ్యాంక్స్ అండి. భయ్యా, ఎంత కొన్నా కూడా కొసరు ఉండదా? కొత్తిమీర కరివేపాకు కొంచెం కొసరు వేయచ్చు కదా. సంతోషంగా ఇంకొంచెం వెయ్యవయ్యా. వెళ్ళండి వెళ్ళండి. వెళ్తాం పదండి. ఏదో నాకు కూడా మనం క్యాజువల్ గానే కలిసినట్టుంది. ఏదో క్యాజువల్ గా కలిసినట్టు లేదు, దీన్ని క్యాషియర్ ని చేసినట్టుంది. అయ్యో సారీ, నేను మీ డబ్బులు ఖచ్చితంగా ఇస్తాను. అయ్యో ఏం పర్లేదండి. ఎప్పుడైనా నాకు సమస్య వస్తే మీరు కూడా నాకు హెల్ప్ చేస్తారు కదా. మన ఇద్దరి మధ్య ఈ ఫార్మాలిటీస్ వద్దు. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, తిను నా బెస్ట్ ఫ్రెండ్ విజయ్. స్కూల్ టైం నుంచి నేను జాబ్ చేసే వరకు ఇద్దరం కలిసే ఉన్నాం. ఓ నైస్.